ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. అమెరికాలో డొమెస్టిక్ ట్రావెల్ చేసేవాళ్ళు ఏ క్షణంలో అయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇది అమెరికాలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో సెటిల్ అయిపోయిన వాళ్ళు, H1B వీసా కావచ్చు, L1 వీసా కావచ్చు, F1 వీసా కావచ్చు, ఇంకా రకరకాల వీసాల మీద ఉన్నవాళ్ళు, ఓపీటీలో తర్వాత స్టెమ్ ఓపీటీలో ఉన్నవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కూడా, అలాగే ఆల్రెడీ గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు కూడా, లేక గ్రీన్ కార్డుకు అప్లై చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో స్టన్ అయిపోతున్నారనే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి జీవితంలో 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల దాకా అమెరికాలో నివసించే వాళ్ళ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పగలిగేటువంటి ఏఐ టూల్స్ వచ్చాయి. ఈ ఏఐ టూల్స్ను ఉపయోగించి ట్రంప్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఎవరైతే వలసదారులు ఉన్నారో, ఇమిగ్రెంట్స్ ఉన్నారో అమెరికాలో, వాళ్ళ యొక్క ఒక్కొక్కరి హిస్టరీని ఏఐ టూల్స్ తోటి బయటికి తీసుకొస్తుంది. ఏఐ టూల్స్ వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్, వాళ్ళ డీటెయిల్స్ని ఎప్పుడైతే జప్తు చేస్తున్నారో 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ల చరిత్ర మొత్తం బయట పెట్టేస్తుంది. ఆ చరిత్రలో ఎక్కడైనా వాళ్ళు పొరపాటు చేశారా, ఎక్కడైనా డ్రైవింగ్ లైసెన్సు లేకుండా డ్రైవ్ చేశారా, లేదా ఎక్కడైనా యాక్సిడెంట్ చేశారా, లేదా ఇంకేదైనా తప్పుడు పనులు చేశారా, పొరపాట్లు చేశారా, నేరాలు చేశారా, దొరికిపోయారా, టెంపరీగా పోలీస్ స్టేషన్స్లో ఉన్నారా, టెంపరీగా జైల్లో ఉన్నారా, అపరాధ రుసుము పే చేయలేదా, కోర్టులో కేసులు ఏమైనా నడుస్తున్నాయా, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని జల్లెడబట్టి బయటికి తీస్తున్నారు. ఈ ఏఐ టూల్స్ ఎంత సులభమైపోయిందంటే, ఒక్కసారి ఏవైతే దీనికోసం ఉద్దేశించబడిన ఏఐ టూల్స్ ఏవైతున్నాయో వాటిని ఉపయోగించి ఆ పేరు, ఆ డీటెయిల్స్, ఆ అకౌంట్ నెంబర్ అట్లాంటివి ఇచ్చేస్తే వాళ్ళ 30 నుంచి 50 ఏళ్ల చరిత్ర వాళ్ళ ముందర పెడుతుంది. దాన్ని చెక్ చేసి ఎక్కడెక్కడ పొరపాటునే చూసి, నువ్వు 30 ఏళ్ల క్రితం పలాని పొరపాటు చేసావు, పలాని తప్పు చేసావు అని ఇప్పుడు వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసి వాళ్ళని పంపించే ఏర్పాటు చేస్తున్నారు. లేక ఎవరైతే వీసా ఎక్స్పైర్ అయిపోయిందో, వీసా ఎక్స్పైర్ అయిపోయినా కూడా వాళ్ళు ఉంటున్నారు. వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత ఉండకూడదు అక్కడ ఎట్టి పరిస్థితి లోపల. కానీ గతంలో ఏం జరిగిందంటే, వీసా ఎక్స్పైర్ అయినా కూడా వితిన్ 2 monthsలో 3 monthsలో మళ్ళీ దానికి రెన్యువల్ చేసేసుకొని కంటిన్యూ చేసుకునేవాడు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. వీసా ఎక్స్పైర్ అయి ఉంటే మీరు చాలా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా డొమెస్టిక్ ట్రావెల్స్ చేయకూడదు. మీరు డొమెస్టిక్ ఫ్లైట్లలో ప్రయాణం చేసి ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్ పోవడం కానీ, లేక అమెరికాని విడిచి వేరే దేశానికి కానీ మీరు ప్రయాణం చేసినట్టయితే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లలో మిమ్మల్ని మొత్తం చెక్ చేస్తున్నారు. కంప్లీట్గా ఏఐ టూల్ని ఉపయోగించి మీ దాని మీద ఫోకస్ చేసి వితిన్ మినిట్స్లో మీ హిస్టరీ మొత్తం బయటికి తీసి, మీరు ఏమైనా తప్పులు చేసినట్టు పొరపాటు చేసినట్టే మీకు అక్కడే అరెస్ట్ చేసేసి మీరు తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు, కోర్టులో పంపించేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఇలా జరిగాయి. ప్రత్యేకంగా ఈవెన్ గ్రీన్ కార్డు హోల్డర్గా ఉండి గ్రీన్ కార్డు పొందిన వాళ్ళు కూడా కొంతమంది ఈ మధ్య అరెస్ట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వార్తలు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మీరు డొమెస్టిక్ ట్రావెల్స్ పూర్తిగా మానేయాలి, ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళు. అలాగే అమెరికా నుంచి తిరిగి ఇండియాకు కానీ లేకపోతే ఇతర మీ స్వస్థలకు మీరు వెళ్ళడానికి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా మీరు ప్రయత్నం చేయకూడదు. మీ తప్పులు, మీ పొరపాట్లు ఉంటే గతంలో ఏమన్నా మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం పొరపాటు చేశారు, ఏం తప్పులు చేశారో ఒకసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. కాబట్టి గతం లోపల నడిచాయి, ఇక నుంచి నడవవు. మీరు గతంలో ఎప్పుడైనా చేసిన పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లని సరి చేసుకోవడానికి మీకు ప్రయత్నాలు ఏమున్నాయో, అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూసుకోవాలి. తొందరపడి మీరు డొమెస్టిక్ ట్రావెల్స్ చేసినా, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేసినా పట్టుబడే ప్రమాదం ఉంది. మిమ్మల్ని నేరుగా జైలుకు పంపించే ప్రమాదం ఉంది. లేదా మీ వీసా క్యాన్సిల్ చేసి మిమ్మల్ని వెంటనే బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తారు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇవి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఇమిగ్రెంట్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా భారతీయులు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో, గతంలాగా ఇప్పుడు లేదు. వర్తమానం వేరు, గతం వేరు. గతంలాగా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు మనకు లేవు. మీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఉండి కానీ, లేదా గత 30 ఏళ్ళు 40 ఏళ్ళు, లేదా మీరు వెళ్ళినప్పటి నుంచి అమెరికాలో ఇప్పటిదాకా ఏవైనా తప్పులు పొరపాట్లు చేసి వాటికి తగిన శిక్షలు, పెనాల్టీలు మీరు కట్టకపోయినా, అనుభవించకపోయినా, లేదా మీరు ఉద్యోగం కోసం వీసా లోపలనే ఏదైనా మీరు తప్పుడు సర్టిఫికెట్లు మీరు ఇచ్చినా, లేక ఏజెంట్ మీ తరపున ఎవరైనా నకిలీ సర్టిఫికెట్లు మీ తరపున సబ్మిట్ చేసున్నా, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆషామాషిగా తీసుకునే పరిస్థితి కాదు ఇది. అమెరికా నుంచి క్షేమంగా ఇండియాకు వస్తే సంతోషమే. కానీ అమెరికాలో శిక్షపడి అక్కడ ఉన్నవన్నీ పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడి బికారిలాగా రావాల్సిన పరిస్థితి, కుటుంబాన్ని కకాచికలు ముక్కలు కుక్కలుగా అయిపోయే ప్రమాదం ఏర్పడటం, ఇలాంటి ప్రమాదాలకు లోనయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది అందరికీ జరుగుతుందని చెప్పడానికి వీల్లేదు.
అక్కడక్కడ కొన్ని కేసులు మాత్రం జరిగినట్టుగా స్పష్టంగా మనకు కనబడుతుంది. మరి మనకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఇమిగ్రెంటు భారతదేశం నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగు వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా పడి తొందరపడి మీరు డొమెస్టిక్ ప్రయాణాలు కానీ ఇంటర్నేషనల్ ప్రయాణాలు కానీ పెట్టుకున్నట్టయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన మరుక్షణం మీకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బయటికి తీసి మిమ్మల్ని అరెస్ట్ చేయాలా లేక వీసా క్యాన్సిల్ చేసి మిమ్మల్ని వెనక్కి పంపించాలనేది నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీ దగ్గర పొరపాట్లు ఏవీ లేవు, ఏ తప్పులు చేయలేదు, నేను అంతా పర్ఫెక్ట్గానే ఉన్నాను, సిస్టమేటిక్గా వచ్చాను నమ్మకం మీకుంటే డొమెస్టిక్ ట్రావెల్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయొచ్చు. కానీ పొరపాటు జరిగిపోయిందంటే ఆ పొరపాటును సవరించుకునే అవకాశం ఎట్లా ఉందో చూసుకొని పొరపాటును సవరించుకొని ఆ తర్వాత నాకు ఏ రకమైన భయం లేదు అని నిర్భయంగా మీరు ప్రయాణం చేయగలిగితే చేయండి. ఏఐ టూల్స్ మీ మీద కన్నేసి ఉంచాయి. ఏ క్షణంలో అయినా మిమ్మల్ని పూర్తిగా పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఎయిర్పోర్ట్లోనే కదా ఈ ప్రాబ్లం అంతా, ఎయిర్పోర్ట్లో లేకపోతే ఎట్లా అంటే ప్రస్తుతానికి మాత్రం ఎయిర్పోర్ట్లోనే ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ట్రావెల్ చేయదలుచుకుంటే డొమెస్టిక్ ట్రావెల్ చేయదలుచుకుంటే మీరు మీ కార్లలో మీరు ప్రయాణం చేయండి. కార్లలో ప్రయాణం చేసే వాళ్ళకి ఎక్కడ కూడా ఆపి ఇలాంటివి చేయడం లేదు. దాని వ్యవస్థ అంతా కూడా ఎక్కువగా ఫోకసింగ్ అంతా కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పెట్టారు. భవిష్యత్తులో దాన్ని మీ ఆఫీస్కి రావచ్చు, మీ ఇంటి దాకా రావచ్చు, అది వేరే విషయం. కానీ యాజ్ ఆన్ టుడే మాత్రం డొమెస్టిక్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్లోనే ఎయిర్పోర్ట్లలో ఈ రకమైనటువంటి పర్యవేక్షణ చేస్తున్నారు, ఈ రకంగా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఇమిగ్రెంట్ ముఖ్యంగా ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపడి మాత్రం మీ జీవితం లోపల ఈ అవకాశాన్ని ఇచ్చి పట్టుబడే ప్రయత్నం మాత్రం జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం.